మనకి కుమారదేవం అండి. కుమారదేవం సినిమా షూటింగ్స్ జరిగే సినిమా చెట్టు అని పేరు ఏదో ఉన్నారు కదా. సినిమా చెట్టు అది అదే అదే అండి. అలా రేవు ఉంటుందండి. అదే అదే అండి. ఇప్పుడు తమ్మ చూడండి, తమ్మ సైట్ కాపాడుతుంది. ఆ చెట్టు అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం సినిమా చెట్టుగా పేరుబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి చెట్టుని చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ చెట్టుగా పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ చెట్టు దగ్గర సినిమా షూట్ చేస్తే అది హిట్ తీరుతుంది అన్న నమ్మకం మన పూర్వకాలపు సినిమా పెద్దల్లో ఉండేది. అందువలన ప్రతి ఒక్కరు ఇక్కడ సినిమా షూట్ చేసేవారు ఫ్రెండ్స్. ఆ కనపడేదే సినిమా చెట్టు. పదండి మరి చూద్దాం. ఎందుకు వచ్చిందంటారు పేరు? పూర్వం ఇక్కడ చాలా సినిమాలు షూట్ చేశారంట కదా, అందుకోసం వచ్చిందా? అందుకోసం వచ్చిందా పేరు? గురుగారు కొంచెం చెప్తారా? కొంచెం చెప్పండి. ఎలా సార్ ఎలాగా? 130 పైన సినిమాలు తీసారు ఈ చెట్టు దగ్గర అండి. 130 సినిమాలు. 130 సినిమాలు కొన్ని పేర్లు అని చెప్పగలరా? చెప్పలేనండి నేను. పాడి పంటల పైనుంచే తీసుకొచ్చారండి ఇక్కడండి. అప్పుడు అవన్నీ హిట్ అవ్వడం వల్ల సినిమా చెట్టుగా కూడా ముందు ఇక్కడికే వచ్చి చూసుకుని వెళ్తారండి. అంత పేరు ఉంది చెట్టుకి. చెట్టుకి అంత పేరు ఉందండి. ఘన చరిత్ర. 2 సంవత్సరాల పైన అయిపోయిందండి ఇది. అయ్యా, ఆ చెట్టు వయసు ఎంత ఉంటుంది అంటారు? అంత 2 సంవత్సరాల పైనేనండి. 200 సంవత్సరం పైనేనండి. సార్ సినిమా యాక్టర్లో చెట్టు కదలకుండా కింద దెమ్మేస్తాకి డబ్బు ఇచ్చారండి ఆ చెట్టుకండి. ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఇక్కడికి షూటింగ్స్ వస్తూ ఉంటారు. నిన్న కూడా షూటింగ్ చూసుకుని వెళ్ళారండి. నిన్న వచ్చారండి. నిన్న మొన్న కూడా వచ్చి చూసుకుని వెళ్ళారు. చేస్తారండి మళ్ళీ 4-3 రోజులు. ఈ ఊరు ఏంటండి పేరు? కుమారదేవం అండి. కుమారదేవం. సినిమాలు పాడి పంటల పైనుంచే పెద్ద పేరండి. సార్ మీ పేరు గురుగారు? నా పేరు ఈశ్వరరావు అండి. ఈశ్వరరావు గారు. అసలు ఆ గోదావరి నదీ తీరంలో ఆ పక్షులు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే కెమెరా కొంచెం జూమ్ క్లియర్గా క్యాప్చర్ చేయలేకపోతుంది, సారీ. ప్రకృతి చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇదే మన సినిమా చెట్టు. ఎంత సుమారు 200 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్టు ఇది. అయితే ఇక్కడ 130 సినిమాలకి పైగా షూటింగ్ జరుపుకున్నటువంటి ఈ చెట్టు పరిరక్షణ కోసం సినిమా పెద్దలు కొందరు డొనేషన్స్ అందజేసి నది యొక్క ప్రవాహ వేగానికి ఈ ఒడ్డు కోతకి గురవ్వకుండా ఉండటం కోసం, చెట్టు కుంగిపోకుండా ఉండటం కోసం చాలా పటిష్టంగా కాంక్రీట్తో సపోర్ట్ వాల్ని అయితే నిర్మించడం జరిగింది. అసలు ఒక లొకేషన్ యొక్క ప్రాధాన్యతని గౌరవించడం అంటే ఇదే అని మనం చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమ నుంచి. ఇదైతే చాలా అద్భుతమైనటువంటి గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రకృతి చాలా ప్లెజెంట్గా ఉంది ఫ్రెండ్స్, ప్రశాంతంగా నిర్మలంగా. బబ్బా, చాలా ఒక రకమైన అనుభూతి కలుగుతూ ఉంది ఇక్కడ. ఆ ప్రక్కనే గోదావరి తల్లి అలలు టప్ప టప్ప మన ఒడ్డును కొడుతూ ఉంటుంటే భలే ఫీల్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకునే వారు స్వయంగా వచ్చి ఈ ప్లేస్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ సపోర్టింగ్ వాల్ గురించి మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. అయితే వరదల సమయంలో నది చాలా వేగంగా ప్రవహించినప్పుడు ఒడ్డు కోతకు గురయ్యి ఇటువంటి భారీ వృక్షాలు పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం జరిగి చెట్లు
పడిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి సపోర్టింగ్ వాల్స్ నదీ తీరంలో చెట్టుకి సంరక్షణగా నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చెట్టునే కాదు ఫ్రెండ్స్, నదీ తీరాల్లో చాలా చోట్ల భారీ వృక్షాలు మనకి ఎన్నో ఏళ్ల తరబడి ప్రాణవాయువుని, నీడని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి చెట్టును కూడా సంరక్షించుకోవాలి ఫ్రెండ్స్. అవుట్డోర్లో ఉన్నటువంటి ఒక లొకేషన్లో సుమారు 130కి పైగా సినిమాలు షూటింగ్ జరుపుకోవడం అంటే అది నిజంగా వండర్. అటువంటి లొకేషన్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ స్థానికులంతా కూడా ఈ గోదావరి నదిలోని స్వచ్ఛమైన నీటిని నిత్యం తాగుతూ ఉంటారు. ఆ నీళ్లు నేను కూడా తాగి చూశాను ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. నమస్తే.